ఇది మామూలుగా ఒక చిన్న బాగా విపరీతంగా సేవ్ చేసే మనిషికి సడన్గా ఒక కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చేసి ఖర్చు పెట్టడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనసుకి. మామూలుగా మనిషి వ్యక్తిత్వం అలాంటి చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ వెళ్ళి ఒక భారీ బడ్జెట్ సినిమా ఇచ్చేసరికి అక్కడ ఏదైనా తేడా వస్తుందా మైండ్ సెట్లో? అలా ఏం ఉండదండి. ఇప్పుడు ఒకటే, నా జేబులో డబ్బులు బట్టి నేను ప్రిపేర్ అవ్వాలి. నేను ఇప్పుడు ఒక షోరూంలోకి వెళ్ళడానికే ఆలోచించాను అనుకోండి, అది భయం అవుతుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఆ షోరూంలో ఏం కొనాలి, ఏం కొంటే అది వాల్యూ, దాని వాల్యూ అనేది క్లారిటీ నాకు ఉండాలంటున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ ఇచ్చారు అంటే ఒక 50 crores బడ్జెట్ ఇచ్చారు, 50 crores తీయంటే నేను ఎలా ఆలోచిస్తాను, ₹1 సినిమా తీసినప్పుడు అది 2-3 కోట్ల సినిమాలాగా చూపించా. ఒక 5 కోట్ల సినిమా అంటే ఇది ఒక 10 కోట్ల సినిమాలాగా చూపించా. ఇప్పుడు 50 కోట్లు ఇచ్చారంటే దీన్ని 100 కోట్ల సినిమాలాగా ఎలా చూపించాలని ఆలోచిస్తా. ఓకే ఓకే. అప్పుడు నాకేమవుతుందంటే ఇది అసలు 100 కోట్లు పెట్టి తీసి సినిమా తీసారా అన్నట్టు వీళ్ళు ఆలోచిస్తుంటే, లేదు 50లోనే తీసామని చెప్పుకోవడానికి నేను ఇష్టపడతా. ఓకే ఓకే. ఎందుకంటే పెట్టే ప్రతి ఖర్చు కూడా స్క్రీన్ మీద ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది వస్తుంది దానికి. వాళ్ళు మీరు బాహుబలి మనం చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, 1000 కోట్లు ఖర్చు పెట్టారంటే నమ్ముతాం. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారన్నది పక్కన పెట్టండి, బట్ మనం బిలీవ్ చేస్తాం అంటున్నా. అంటే మనకు అంత స్పాను, మనం చూడని ఒక రాజ్యం చూడటం, మనం చూడని యుద్ధాలు చూపించడం, ఇలా మనం చూడని ఒక ప్రపంచానికి తీసుకెళ్ళటం అనేది దానికి అంత ఖర్చు అవుతుందని మనం బిలీవ్ చేస్తాం. అలాంటి సినిమా కోసం ఒక ₹1000 అయినా సరే ఖర్చు పెడతాం. అలాంటి సినిమా 1500 టికెట్ అయినా సరే కొనుక్కుని వెళ్తాం, బాహుబలికి కదా ఇచ్చేదని. అవును. అంటే మనం మనస్ఫూర్తిగా ఇస్తాం అంటున్నా డబ్బులు. అవును, అది అంటే నేను అన్నది ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన వాళ్ళు డైరెక్టర్స్ సడన్గా ఒక పెద్ద సినిమా వచ్చేసరికి రేషియో తీసుకుంటే ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్న సినిమాలతో సక్సెస్లు ఎక్కువ వచ్చాయి, పెద్ద స్టార్స్తో తీసేసరికి సపోజ్ పాతలో ఎస్వి కృష్ణారెడ్డి గారు మీడియం రేంజ్ హీరోలతోటి చిన్న హీరోలతో స్టార్ట్ చేశారు. ఆయన కూడా పెద్ద హీరోలతో బాలకృష్ణ గారితో నాగార్జున గారితో తీసేసరికి మళ్ళీ అతని అంత సక్సెస్ఫుల్ అయిపోయారు. మీ విషయంలో కూడా అదే జరిగింది. ఒక చిన్న సినిమాలతోటి ఒక మీడియం రేంజ్, నాని మీరు భలే మొగడే రాకముందు ఆయన ఒక మామూలు హీరోనే, అంత స్టార్డం లేదు. ఎప్పుడైతే వెంకటేష్ గారితో తీశారో బాబు బంగారం, అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎక్కడ తేడా వస్తుంది? తేడా అంటే ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఒక హీరోని ఆలోచించుకుంటాం కదా, ఆ హీరోకి ఒక కథ వేసుకుంటాం కదా. అంటే సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా కొన్ని రిజిడ్ అయిపోతాయి. అంటే హీరోని కన్విన్స్ చేయటం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ బడ్జెట్ పెట్టేటప్పుడు కూడా మనం ప్రాపర్గా చేయాలనే ఒక ఇది ఉంటుంది, బాగా తీయాలి, ఇవి పెడితేనే ఆడితే అని అంటూ ఉంటారు. మామూలుగా కొంతమంది అందరూ యాడ్ అవుతూ ఉంటారు దానికి. ఆ యాడ్ అయ్యే విధానంలో మనకేంటంటే ఇవన్నీ ఉంటేనే పెద్ద సినిమా ఇలా ఉంటుంది అనిపిస్తుంది. ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ఏంటంటే ఒక తెలియని ఇన్సెక్యూరిటీ అయిపోతుంది. ఇది ఇన్సెక్యూర్ అయిపోతాం, పెద్ద సినిమా అంటే ఇవన్నీ పెట్టాలనుకుంటా, పెడితేనే అది ఎక్కువ మంది కొంటారేమో, ఇలాంటి తెలియని ఒక ఇన్సెక్యూర్డ్లోకి వెళ్ళి సినిమా చేస్తే అది యావరేజ్ అవుతుంది. యాక్చువల్గా బాబు బంగారం 100% అది ప్రాఫిటబుల్. ఈ వీళ్ళకి కానీ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికీ హ్యాపీ అది సినిమా. బట్ యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర నుంచి భలే మగాడవే తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన సినిమా కాదు అది. మీరు ఇదే యాక్చువల్గా భలే మగాడవేకి ముందు బాబు బంగారం అనుకోండి, అబ్బా పెద్ద హీరోని భలే తీసాడే కమర్షియల్గా అంటారు. అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ రాలేదు అంతే. అంటే మారుతి దగ్గర నుంచి ఇందులో మతిమరిపేశాడు, ఇందులో ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా వేసుంటాడేమో అని అంటే అది కమర్షియల్గా ఉంది సినిమా. అంటే అది కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి కొంత చేయలేం పెద్దవాళ్ళతో చేసేటప్పుడు. ఇప్పుడు నానితో తనకున్న ప్రీవియస్ ఇమేజ్ని బట్టి నేను ఒక ఇది చెప్పినా సరే నాని అన్నవాడు వచ్చేస్తాడు. హీరోకి మతిమరుపు అంటే యాక్సెప్ట్ చేసే విధానం కూడా ఉంటుంది అంటున్నా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బిలీవ్ చేశాడు అది నాని, అందుకని ఆ సక్సెస్ వచ్చింది అంటున్నాను నేను. అంటే బాబు బంగారం వల్ల మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? అంటే ఫర్దర్గా స్టార్ట్స్తో తీస్తున్నప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏ పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా సరే కొత్త కథ వేయాలి, కొత్త కాన్సెప్ట్ చెప్పాలి. ఆ కొత్త కాన్సెప్ట్నే పెద్ద హీరోలకు కూడా ఒప్పించగలిగి చేయగలిగితే పెద్ద హీరోల సినిమాలు కూడా బాగా వస్తాయి. ఎగ్జాంపుల్ సుకుమార్ గారి సినిమాలే.
మీకు ఆయన ఏంటంటే హీరోని కొత్త కాన్సెప్ట్కి ఒప్పిస్తారు. కొత్త కాన్సెప్ట్ కనుక ఒప్పించగలిగాం అనుకోండి, ఒక నాన్నకు ప్రేమతో వస్తుంది. ఇప్పుడు రంగస్థలం అని చరణ్ బాబుది వస్తుంది. అట్లా అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే ఆడియన్స్ పెద్ద హీరోలు మంచి సినిమాలు కొత్త సినిమాలు చేస్తే కనుక యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ అన్నవాడికి బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా నువ్వు కొత్త సినిమా, ఇప్పటివరకు స్క్రీన్ మీదకి రాని సినిమా నువ్వు చెప్పాలి. అది బిలీవ్ చేసి 100% డైరెక్టరు. అందుకని ఇప్పుడు మారిపోయినాయి స్ట్రాటజీస్. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వీడు రెగ్యులర్ లాగా చెప్తుంటే, రెగ్యులర్ లాగా ఇది ఉంటే కనుక ఇవన్నీ చేసాం కదా అనే ఫీలింగ్ వాళ్ళకే ఉంది. ఇంకా ఏం చేయగలుగుతున్నాం. అందుకని యంగ్ టాలెంట్కి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అనమాట. అంటే మీరేమన్నా అంటే ఆ సినిమాలో కానీ బాబు బంగారంలో కానీ వేరే సినిమాలో కానీ ఇబ్బందులు ఫేస్ చేశారంటే మీరు అనుకున్నది తీయలేకపోయాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా ఏం లేదు, పైనుంచి కొన్ని వస్తుంటాయి కదా, ఫోర్సెస్ వస్తుంటాయి. అలా ఏం లేదు. బట్ కమర్షియల్గా తీసాననే ఒక చిన్న ఫీలింగ్ అంతే. అంటే నేను అందరిలాగానే మళ్ళీ కమర్షియల్గా ఎందుకు మళ్ళీ అందరిలాగా ఆ చట్టంలోకి ఎందుకు వెళ్ళడం అనే ఫీలింగ్ వచ్చింది, నాకు వచ్చింది పర్సనల్గా. ఓకే అంతే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayyindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Sangu. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.